హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక ఫోక్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. సాంగ్ ఏంటంటే బావా జల్దీ రావా అనే ఫోక్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు ఫొటోస్ చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి. 2 డెమో వీడియోలు చూపిస్తాను. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 327 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా యానిమేషన్ అయితే ఉంటుంది. హెడ్ ఫోన్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 3.18 సెకండ్ దగ్గర నుంచి లిరిక్స్ అయితే ఉంటుంది సాంగ్ది. మీరు 3.18 సెకండ్ దగ్గర వచ్చి ఫస్ట్ అయితే ఒక గర్ల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఎవరిదైనా ఒక సెలబ్రిటీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 8.18 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో కొంచెం ఇలా జూమ్ అయితే చేసుకోండి. ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఫోటో మీద ట్యాబ్ ఇచ్చి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 8.18 సెకండ్ దగ్గర నుంచి ఇక్కడ 8 బీట్ మార్క్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి 1 by 1 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు గర్ల్స్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే గర్ల్స్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. బాయ్స్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే బాయ్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కానీ బాయ్స్ ఫొటోస్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ అయితే గర్ల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి బాయ్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను 9.26 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే తెచ్చుకుంటున్నాను. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకుంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 18 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ ఇలా కొంచెం జూమ్ చేసుకుని సెట్ చేసుకోండి మధ్యలో. ఇలా 1 by 1 8 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ గర్ల్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి కింద 3rd వేవ్ అని ఉంది కదా, వేవ్ దీని మీద ట్యాబ్ ఇసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి కింద మీకు సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే మీకు కింద మోనో అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టోటల్ బ్లాక్ అయితే వస్తుంది. తర్వాత ఇలా అయితే ఉంటుంది వీడియో. మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 8.18 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో కింద మీకు సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలాగే మీరు గర్ల్స్ ఫొటోస్తో చేసుకున్న సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ 3rd ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి.
ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయడమే. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి మీరు. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ వచ్చేయండి. ఇక్కడ గర్ల్ ఫోటో దగ్గర ఈ టెంప్లెట్ వీడియో మీకు హాట్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్లో ఉంటుంది. దీని మీద ట్యాబ్ ఇచ్చి ఎనేబుల్ అయితే చేసుకోండి. కీ యానిమేషన్ మీద ట్యాబ్ చేస్తే ఎనేబుల్ అయితే అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.